ఎండిన బోర్లకు జీవం పోసే బోర్వెల్ రీఛార్జ్ పాయింట్ ఇది. దీనివల్ల భూగర్భ జలాలు పెరిగి బోర్ ఏడాదంతా పనిచేస్తుంది. పశువులకే కాదు, పంటలకు కూడా సమృద్ధిగా నీళ్లు అందడం కోసం ఫారం పాండ్లను నిర్మించారు. మట్టి అవసరం లేకుండా నీటితోనే మొక్కలు పెంచే హైడ్రోఫోనిక్ విధానం పరిచయం చేశారు. చేపల పెంపకం ప్రోత్సహించి రైతుల ఆదాయం పెంచారు. ఇవన్నీ రైతులు అనుసరిస్తున్న కొత్త వ్యవసాయ పద్ధతులు. కరువు నేలలో సిరుల సాగుకు షార్ప్ సంస్థ అమలు చేస్తున్న క్లైమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్ట్ విధానం ఇది. అసలు సిపిపి అంటే ఏమిటి? ఒక్క పంట కూడా సరిగ్గా పండని చోట వైవిధ్యమైన పంటలతో రైతుల ఆదాయం ఎలా పెరిగిందో తెలుసుకోవాలంటే తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దేవరాంపల్లి రుద్రారం గ్రామాలకు వెళ్దాం పదండి. సిపిపిలో భాగంగా మనము ఒక 30 నుంచి 32 ఎకరాలలో ట్యాంక్ సిల్ట్ అండ్ ఈ ప్లవింగు, అదేవిధంగా రైతులను 160 మందిని ఎంపిక చేసుకొని వారికి అంతర్ పంటలకు సంబంధించి పచ్చిరొట్టె ఎరువు కింద జీలుగలు మరియు ఒక 90 మందికి జీలుగలు, ఒక్కొక్కరికి ఒక 25 కిలోల బ్యాగ్ చొప్పున 90 మందికి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు చౌక నేల, దుబ్బ భూములు ఏం వేసినా లేవకపోయేది. చెట్టు చిన్నగా పెరిగేది. ఎకరానికి 5 నుంచి 6 క్వింటాల వరకు వెళ్ళేది. ఇప్పుడు వీళ్ళు చెర్ల మట్టేసి లోతు దున్నిపిచ్చుడు వలన మాకు ఆదాయం పెరిగింది. క్రాపు మంచిగా వచ్చింది. చెట్టు సైజు పెరిగి కాపు ఎక్కువ వచ్చి మాకు 10 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఇంతకుముందు మేము కాలువ ద్వారా పండించేది. కాలువ ద్వారా పండితే 2 రోజుల టైం పట్టేది. ఈ స్ప్రింక్లర్లు వచ్చినప్పటి నుండి ఒకే రోజులు అయిపోతుంది. కాకపోతే మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ ఒకే పంట కాడ ఉండకుండా అటు వేరే దిక్కు, వేరే పంట దిక్కు, మెట్ట దిక్కు కానీ, తరి దిక్కు కానీ, మాగాని దిక్కు తిరుక్కుంటూ వచ్చేసరికి ఎంతో కొంతవరకు మాకు 2 దిక్కుల టైం కవర్ అవుతుంది. అటు కాటన్కి వెళ్ళి చూసుకోవడం కానీ, ఎడ్లకి వెళ్ళి కానీ, ఎటు కానీ వేరే చూసుకోవడానికి మంచి ఉపయోగపడుతుంది. కాయగూరల పట్టిన దుమ్ము కానీ, ధూళి కానీ, చెట్ల మీద పడ్డ ఏదైనా కానీ మనసు ద్వారా కానీ పడ్డాయి మరకలుగా ఉండేవి. ఈ స్ప్రింక్లర్లు వేసిన కాడికి వెళ్ళి చెట్టు కూడా ఫ్రెష్గా మనం స్నానం చేసినట్టు అయ్యి, కాయ మీద కూడా ఆకుల మీద కూడా ఏం దుమ్ము కానీ, పురుగులు పెట్టిన గుడ్లు కానీ ఏమి అవి కూడా ఉండలేవు, మొత్తం రాలిపోతున్నాయి. ప్లస్ ఆ నీటితోటి కింద పడుతోటి అవి కథం ఏదైనా గుడ్లు బలిగి కానీ, పిల్లలు ఉన్నా కానీ తడుపుతోటి మొత్తం పురుగు కూడా చెట్ల మీద ఉండకుండా క్లియర్గా ఉంటున్నాయి, చెట్లు నీట్గా ఉంటున్నాయి. ఇంతకుముందు మేము పెట్టే చేపల్లో ఈ రసాయన మందు కొడితే మాకు ఒక ఎకరానికి వచ్చేసి 2000, 1500 ఖర్చు వచ్చేది. వాటితోటి మళ్ళీ కొడితే పెయ్యి మంటలు మండి ఇబ్బంది జరిగి తిరుగుడు అలాంటివి అయ్యేది. ఇప్పుడు వీళ్ళు షాప్ వాళ్ళు నేర్పిన మందులు మేము తయారు చేసుకుంటే మాకు ఎలాంటి ఖర్చు తక్కువ. అది మేము చేతితోటి చేసుకొని తయారు చేసుకునే మందు. వాళ్ళు మమ్మల్ని మెదకు తీసుకుపోయి ట్రైనింగ్ చేసి ఇట్లా చేసుకుంటే బాగుంటుందని వాళ్ళ ప్రోత్సాహంతో మేము తయారు చేసుకుంటే మాకు ఇప్పుడు పంటలు బాగుంటున్నాయి, మా ఆరోగ్యం బాగుంటుంది. పంటలకు పురుగు రావడం లేదు, ఆకు ముడత రావడం లేదు, దోమ రావడం లేదు. అందులో ఖర్చు తక్కువ ఉన్నది. ఆ పెట్టుబడి కూడా మా చేతులతో చేసుకునే మందు కనుక మా క్షమతోటి చేసుకునేది కాబట్టి మాకు ఖర్చు కూడా ఏమి ఏర్పడతలేదు. ఇంతకుముందు వ్యవసాయం మీదనే ఆదాయం వచ్చేది. ఆ వెజిటేబుల్స్ కూడా బయట తీసుకొచ్చుకునేది. కాకపోతే ఇప్పుడు మనకు ఈ నాబార్డు సంస్థ వాళ్ళు మనకు వెళ్ళిపోయడం వల్ల ఈ వెజిటేబుల్స్ కానీ, మన మేకల ఫామ్లో పంచుకోవడం కానీ, కోళ్ళ మీద కానీ ఇవి ఇవ్వడం వల్ల మాకు హెల్ప్ అవుతున్నది. దీనివల్ల మాకు చాలా అదనపు ఆదాయము వస్తున్నది. దేవరంపల్లిలో ఫిషరీస్ వాళ్ళు ఇంతకుముందు చెర్లల్లో పెద్దగా చేపలు వేసేవాళ్ళు కాదు. ఈ యొక్క ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత మరి షార్ప్ సంస్థ వాళ్ళు, మరి ఇక్కడ విడబ్ల్యూడిసి కమిటీ వాళ్ళకు అవగాహన కల్పించడం కొరకు కొంతమంది ఫిషరీస్ వాళ్ళని తీసుకువెళ్ళి వారికి అవగాహన కల్పించి, వారికి ఆర్థిక స్తోమత లేనందున మన సంస్థ నుంచి వెళ్ళి వాళ్ళు చేపలు వేసుకుంటామని చేపలు వేసుకోవడానికి మరి మన నుంచి వెళ్ళి కూడా లోన్ రూపకంగా కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. దేవరంపల్లి ఊర చెరువుల షార్ప్ సంస్థ ఆధ్వర్యంలో మాకు సంఘం ఏర్పడిన వెంటనే సంస్థ వారు మాకు ఇక్కడ
పూడిక కార్యక్రమం చేపట్టిళ్ళు. ఈ పూడిక కార్యక్రమం చేపట్టిన వెంటనే మాకు ఒక అవగాహన రావాలనే ఆలోచనతోటి మాకు ఎక్స్పోర్ట్ టూర్కు తీసుకెళ్ళడం జరిగింది. ఆ టూర్లో మేము ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. వచ్చిన తర్వాత మాకు కూడా కొంచెం అవగాహన కలిగింది. ఆ అవగాహన కలిగిన కాడికి వెళ్ళి ఈరోజు మేము మాకు లోన్ సౌకర్యం కూడా చేయడం జరిగింది. ఆ లోన్ సౌకర్యంతో మేము ఇలా చేపలు వేసుకున్నాము. చేపలు వేసుకుంటే దాంతో ఇంత డెవలపింగ్ జరిగింది. ప్లస్ మాకు ఈ సంవత్సరం ఒక 3 లక్షల ఆదాయం రావడం జరిగింది. మాకు ఇక్కడ 4 ఎకరాల భూమి ఉంది. మాది రుద్రారం దేవరంపల్లి వాటర్ సైడ్ ద్వారా మాకు గుంటమడి తీశారు. దానికి మాకు చేనుకు ఉపయోగిస్తుంది మందు కొట్టుకునేందుకు. ఇంతకుముందు మేము దూరం పోయి వాటర్ మోసుకొచ్చుకునేది. ఇప్పుడు దగ్గర గుంటమడి తోడారు. ఇప్పుడు ఆవులకు మేకలకు అన్నిటికీ పనిచేస్తుంది. వాటర్ బాగున్నది. ఇక్కడ బోర్వెల్ రీఛార్జ్ చేస్తే వాటర్ పెరుగుద్దని మరి షార్ప్ సంస్థ వాళ్ళు ఇట్లా చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా గతంలో ఇది ధన్వాడ ప్రాజెక్టులో అక్కడ చేశారు. అది చూసి వచ్చిన తర్వాత నీది సెలెక్షన్ చేస్తే నీకు వాటర్ పెరుగుతాయి అంటే నాకు ఇంతకుముందు వాటర్ తక్కువ పోసేది. ఇట్లా ఆక్కుంటా తడపలు పోసేది. ఇది చేస్తే బాగుంటుందని చెప్పారు. చెప్తే సార్ నేను చేసుకుంటా సార్ అని చెప్పాను. చెప్తే దీన్ని సర్వే చేసి ఇంతకుముందు వాటర్ తీసుకొచ్చారు. ఒక ట్యాంక్తో వాటర్ తీసుకొచ్చి దాంట్లో వదిలేస్తే ఇది వాటర్ తీసుకుంటుంది, సక్సెస్ఫుల్ అయింది, చేయించుకో అని చెప్పారు. 10x10 ఎటు చూసినా 10 ఫీట్ల లోతు 10 ఫీట్ల వెడల్పుతోటి మరి తీయాలి అంటే సరే అని చెప్పారు. చెప్తే నేను 10 ఫీట్ల వెడల్పుతోటి 10 ఫీట్ల డెప్త్ తోటి తీసిన తర్వాత దానికి వాటర్ పెరగాలి కదా అనే ఆలోచనతోటి ఒక బర్మ్ తీసుకొచ్చి దాని చుట్టుపక్కల ఒక ఫీట్న్నర మందం హోల్ చేశాము. దీనివల్ల నాకు చాలా యూజ్ అవుతాయి, ఖచ్చితంగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు తక్కువ పోసినాయి కాబట్టి ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకంటే ఒర్రె ప్రాంతంలో ఉన్నది. ఇది ఇట్లా చేసినందుకు గాను నాబార్డు వారి నిధులతోటి చేసినందుకు నాబార్డు వారికి, షార్ప్ సంస్థ సిబ్బందికి, PWDC కమిటీ వారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వాతావరణ నిర్ధారక పథకం అనేది ఎందుకు, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మీ అందరికీ తెలుసు, ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల భూగర్భ జలాలు ఒక్కొక్కసారి తగ్గి మరి ఎటువంటి పంటలు వేసుకోవాలి, ఆ పంటలకు సరైన కాలంలో నీరు అందకపోవటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ రైతులు అక్కడ ఫేస్ చేస్తున్నారు. అంటే మొట్టమొదటిగా వాటర్ డెవలప్ చేసాము, దాని తర్వాత అవగాహన సదస్సులు నిర్వహించాము. మూడవది వాతావరణంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో ఒక 5 మేజర్ కాంపోనెంట్స్ మేము తీసుకోవడం జరిగింది. అగైన్ భూసారాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా జీలుగు లాంటి మొక్కల్ని విరివిగా రైతులకు అందించడం జరిగింది. అదేవిధంగా చెరువు మట్టిని వాడటం, అంటే దున్నే ముందు చెరువులో ఉన్నటువంటి మట్టిని తీసి దాన్ని వేయటం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఫర్టిలిటీ, భూసారం అనేది పెరుగుతుంది. ఇంకా సేంద్రియ వ్యవసాయం పద్ధతిలో కూడా రైతులు ఇక్కడ అవలంబించడం జరిగింది. ఇంకా కొంచెం ముందుకెళ్తే రీఛార్జ్ బోర్వెల్స్, అంటే ఈ ఉష్ణోగ్రత పెరగటం వల్ల కొన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్, అంటే ఒక బోర్ వేసిన తర్వాత కొంతకాలానికి ఆ బోర్ ఎండిపోతే దాన్ని మళ్ళీ రీఛార్జ్ చేసి అక్కడ రీఛార్జ్ బోర్వెల్స్ అనేది మళ్ళీ ఆ పరంగా కూడా అక్కడ ఉన్న రైతులకి నీటి సౌకర్యం కల్పించి ఇంకా ఒక కాలంలో పండించే పంట కాకుండా 2 కాలాల్లో కూడా ఖరీఫ్ మరియు రబీలో పండించే విధంగా ఈ స్ట్రక్చర్స్ హెల్ప్ అయ్యాయి. గతంలో ఈ గ్రామంలో వార్షిక ప్రోగ్రాం చాలా జయప్రదంగా ఇక్కడ రైతులు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవడం జరిగింది. దానికి కొనసాగింపుగానే ఇవాళ ఈ క్లైమేట్ ప్రూఫింగ్ పథకాన్ని నబార్డ్ యొక్క ఆర్థిక సహకారంతో ఇక్కడ మేము నిర్వహించుకున్నాం. దీని ద్వారా రైతులకు చాలా ఉపయోగం జరిగింది. ఇక్కడ వాతావరణానికి అనుగుణంగా పంటలు నిర్వహించుకోవటం, తర్వాత పంటల దిగుబడి పెంచేదానికోసం శాస్త్రవేత్తల యొక్క సలహాలు తీసుకోవటం, వ్యవసాయ నిపుణుల యొక్క సహకారం తీసుకోవటం, వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లని అందించటం, అట్లాగే ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల యొక్క సలహాల యొక్క సూచనలు స్వీకరించడం కోసం గ్రామంలో మేము విజ్ఞాన వనరుల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం జరిగింది. అట్లాగే వ్యవసాయ అభివృద్ధి కోసం గాను ఇక్కడ అగ్రికల్చర్ పనిముట్లను కూడా మేము వ్యవసాయ పనిముట్లను కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. దాని ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం జరిగింది. భవిష్యత్తులో కూడా నబార్డ్ నుంచి ఇలాంటి కార్యక్రమాలని మన గ్రామాలకు అందిస్తే బాగుంటుందని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా నిర్వహించినందుకు గ్రామస్తులని, అలాగే మాకింత మంచి సహకారం ఇచ్చినటువంటి నబార్డ్ వారికి మా షాప్ సంస్థ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది రైతుల్ని ఇంకా వాళ్ళకు నిత్యం ఆదాయం వచ్చే విధంగా మార్చాలి అనే ఉద్దేశంతో పందిరి కూరగాయల సాగు డ్రిప్ విధానంతో ఇక్కడ మనం సపోర్ట్ చేయడం జరిగింది. ఇది చాలా బ్రహ్మాండంగా రైతుల్లో ఆ అవగాహన కల్పించడం కానీ, వాళ్ళు ప్రతిసారి కూడా బీర కానీ, సొర కానీ రకరకాల తీగ జాతుల్ని వాళ్ళు పండించి మంచి ఆదాయం కూడా పొందారు. అదేవిధంగా
కోళ్ళు పెంపకం, మేకల పెంపకం లాంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి యాక్టివిటీస్ కూడా టేకప్ చేసాము. ఇంకా కూడా తక్కువ వాటర్ తోటి ఫ్లోరికల్చర్, బంతి, చామంతి ఇట్లాంటి పంటలను కూడా పండించి చాలా సమృద్ధిగా, అంటే నీటి వనరుల యొక్క సమతుల్యతని కాపాడుతూ సుస్థిరమైనటువంటి వ్యవసాయాన్ని పాటిస్తూ వాతావరణకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేశాము. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ని మన షార్ప్ అనేటువంటి ఒక సంస్థ చాలా చక్కగా నిర్వహించారు. వాళ్ళకు కూడా శుభాకాంక్షలు. మొత్తం ఈ ప్రాజెక్టుకి నబార్డు సుమారు 50 లక్షల గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాబోయే కాలంలో ఒక రైతు ఉత్పత్తిదారు సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ అన్నిటువంటి యాక్టివిటీస్, కూరగాయల సాగు కావచ్చు, కూరగాయల మార్కెటింగ్ కావచ్చు, పూల సాగు కావచ్చు, పూల మార్కెటింగ్ కావచ్చు, అదేవిధంగా ఇంకొక విషయం, కొన్ని చెరువులను పూడిది కూడా తీయటం జరిగింది. దానివల్ల అక్కడ నీటి వనరులు పెరిగి చేపలు కూడా పెరగటం జరిగింది. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయంలో వస్తున్న నష్టాలు తగ్గించడానికి వాతావరణ నిర్ధారణ ప్రాజెక్ట్ని నాబార్డ్ సహకారంతో షార్ప్ స్వచ్ఛంద సంస్థ అమలు చేసింది. దేవరాంపల్లి సిపిపి ప్రాజెక్ట్ 2021 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల 311 మంది రైతులు లబ్ధి పొందారు. 822 ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రాజెక్ట్ అమలు కోసం గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పడింది. సేద్యపు విధానాలపై అవగాహన కొరకు గ్రామ విజ్ఞాన వనరుల కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు. సేద్యంలో మెరుగైన ఫలితాలు సాధించడానికి రైతులంతా సమావేశాలు నిర్వహించి చర్చిస్తూ ఉంటారు. వ్యవసాయ నిపుణులతో శిక్షణ సదస్సులు నిర్వహించడమే కాక ఎక్స్పోజర్ విజిట్స్కి తీసుకెళ్లి పంటల సాగుపై అవగాహన కలిగించారు. వాననీటిని సంరక్షించుకోవడం కోసం 3 ఫారం పాండ్స్ నిర్మించారు. బోర్లు ఎండిపోకుండా 4 రైతులకు బోర్వెల్ రీఛార్జ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. సేంద్రియ పంటల కోసం జీవన ఎరువులు తయారు చేసుకొని ద్రవ జీవామృతంతో మొక్కలను పెంచుతున్నారు. సాగునీరు వృధా కాకుండా రైతులకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, రెయిన్ గన్ అమర్చారు. భూసారం పెంచి దిగుబడులు పెరిగేలా లోదుక్కుల ద్వారా నేలను గుల్లపరిచారు. పచ్చిరొట్టె పైరులను పెంచారు. చెరువు మట్టిని పొలాల్లో చల్లారు. హైడ్రోఫోనిక్స్ విధానం పందిరి కూరగాయల సాగును ప్రోత్సహించి నాణ్యమైన దిగుబడులను పెంచారు. కలుపు నివారించి తేమను కాపాడడానికి మల్చింగ్ విధానం అమలు చేశారు. చెరువుల్లో చేపల పెంపకానికి ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించారు. కోళ్లు, మేకల పెంపకానికి ఆర్థిక సాయం చేశారు. సేద్యంలో శ్రమను తగ్గించడానికి రైతులకు వ్యవసాయ పరికరాలు సమకూర్చారు. సిపిపి ప్రాజెక్ట్ వల్ల రైతుల జీవనోపాధులు మెరుగుపడడమే కాక వ్యక్తిగత ఆదాయ భద్రత చేకూరింది. వాతావరణ మార్పులను తట్టుకునేలా సాగు చేస్తే వ్యవసాయంలో నష్టాలు తగ్గించి సుస్థిర సేద్యం చేయవచ్చు అని దేవరాంపల్లి రైతులు నిరూపించారు.